డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం ప్రైమ్ నెంబర్స్కి సంబంధించిన నెంబర్స్ అనేవి 100 నుండి 200 లోపు ఉండే సంఖ్యల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ 100 నుండి 200 లోపు ఉండే అన్ని సంఖ్యలను రాసుకున్నాను. మనకి సరి సంఖ్యలు అనేవి ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్యలు కావు, ఒక 2 తప్ప. కాబట్టి వీటన్నిటిని నేను క్యాన్సిల్ చేస్తున్నా. సరి సంఖ్యలన్నీ అదేవిధంగా నాకు 105 అనేవి 5 చేత భాగిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నా. రిమైనింగ్ వాటిలో నాకు మిగిలినవి ఏంటంటే 101, 103, 107, 109. సో ఇవి మేజర్ 191, 193, 197, 199. నేను ఇప్పుడు 100 నుండి 200 లోపు ఉండే అన్ని ప్రధాన సంఖ్యలను రాసుకున్నాను. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి 101, 103, 107, 109, 191, 193, 197, 199. ఇంకొకటి ఇందులో అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే అన్నీ కూడా 1, 3, 7, 9. చూడండి, 1, 1, 1, 3, 3, 3. ఇవి తప్ప ఇంకేవి మనకి 100 నుండి 200 లోపు ప్రధాన సంఖ్యలు అనేవి లేవు. ఫస్ట్ 4 గుర్తుంటాయి, 1, 3, 7, 9. అదేవిధంగా లాస్ట్ 4 కూడా గుర్తుంటాయి, 1, 3, 7, 9. ఇప్పుడు వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇందులో చూడండి, ఈ 1 సిరీస్లో నాకు 3 వచ్చాయి, 3 సిరీస్లో 3 వచ్చాయి, 7 సిరీస్లో నాకు 4 వచ్చాయి, 9 సిరీస్లో నాకు 3 వచ్చాయి. వీటిని నేను ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే ఒక నెంబర్ వైజ్గా గుర్తుపెట్టుకుంటాను. 3, 5, 1, 6, 2, 3, 3, 4. 3 + 5 కలిపితే 8, 1 + 6 కలిపితే 7, 2 + 3 కలిపితే 5, 3 + 4 కలిపితే 7. ఇక్కడ వచ్చేసరికి ఇది 101 సిరీస్కి, 1 సిరీస్కి. అంటే ఇక్కడ నాకు ఏమొస్తుంది? 131, 151 అంటే ఈ సిరీస్, ఫస్ట్ సిరీస్. అదేవిధంగా ఇక్కడ 181. ఇక్కడ వచ్చేసరికి 103 సిరీస్, అంటే ఇక్కడ 113, 163 ఈ సిరీస్ అనమాట. 113, 163, 173. ఇక్కడ వచ్చేసరికి 107 సిరీస్, అంటే 127. ఇది 137, 157, 137, 157. కానీ మనకి 107లో 4 వస్తాయి కాబట్టి ఒకటి ఎక్స్ట్రాగా వస్తుంది. 157కి 10 యాడ్ చేస్తే 167. నెక్స్ట్ వచ్చేసరికి 347 అనేది లాస్ట్ సిరీస్, 9th సిరీస్, 109. దీనికి 139, 149, 179. మనకి అన్ని ప్రధాన సంఖ్యలు అనేది 100 నుండి 200 లోపు కవర్ అయిపోయి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ఇక్కడ మనం చూసాము. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.